అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి శరత్ కుమార్ అడ్డుపడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకునే మొదటి వ్యక్తి తానేనని ప్రకటించారు తమిళ నటుడు సమత్వ మక్కల్ కక్షి అధ్యక్షుడు శరత్ కుమార్. ఈ వ్యాఖ్యలపై తమిళనాట రగడ రాజుకుంది. పలు చోట్ల రజనీకాంత్ అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చెన్నై, వేలూరుతో పాటు పలు ప్రాంతాల్లో రజనీకాంత్ అభిమానులు నిరసనలు చేపట్టారు. శరత్ కుమార్ కు రజనీకాంత్ ను విమర్శించే అర్హత లేదని నినాదాలు చేశారు. తమిళనాడు సీఎం పదవి చేపట్టే అన్ని అర్హతలు రజనీకున్నాయని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తారని తేల్చి చెప్పారు. తుగ్లక్ పత్రిక వార్షికోత్సవం సందర్భంగా పలువురు నేతలు, అభిమానులు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించాలని కోరారు. అయితే రజనీకి తమిళనాడు ప్రజల కష్టాలు, సమస్యలు తెలియవనన్నారు శరత్ కుమార్. సూపర్ స్టార్ గా, నటుడిగా తనకు రజనీకాంత్ పై గౌరవం ఉందని, అయితే రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం కుదరదన్నారు. ఎందరో మహానేతలు తమిళనాడులో జన్మించారని చెప్పారు. వారం రోజులు ఇక్కడ, వారం రోజులు కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదన్నారు. ரஜினி என்றைக்குமே உடனே சொல்லுங்க, ரஜினி நல்ல மனிதர், சிறந்த மனிதர், மிகப்பெரிய சூப்பர் ஸ்டார், ஒத்துக்கிறேன். ஆனால் கருத்து சொல்லும் போது எப்பொழுது தேவைப்படுகிறதோ அப்போ மட்டும் கருத்து சொல்லுவோம். எப்போ இது தேவையில்லைன்னு சும்மா அமைதியாக இருக்கிறதுலாம் அது கருத்துக்கள் கிடையாது. என்னை பொறுத்த வரைக்கும் ஒரு மாநிலத்தில் நம்ம பணிபுரிந்து அந்த மாநிலத்துக்கு உட்பட்டு, விதிகளுக்கு உட்பட்டு அங்கே இருக்க தமிழ் கலாச்சாரம், தமிழர்களின் உணர்வை மதித்து இருப்பவர்கள் தான் இருக்கணும். இங்கே அந்த உணர்வை மதிக்கணும். முதல்ல அந்த உணர்வை மதிக்க தெரிஞ்சவங்க தான் கருத்து சொல்லணும். தேவைப்படும் போது நீங்கள் கர்நாடகாவில் போய்ட்டு வேறுன்னு சொல்லுவீங்க, இங்கே வேறு சொல்லுவீங்க, அப்படிலாம் இருக்கக்கூடாது. என்னை பொறுத்தவரை அதான் மறுபடியும் சொல்கிறேன், மறுபடியும் ஆழமாக சொல்கின்றேன். தமிழகம் சிறப்பாக இருக்க வேண்டும் என்று சொன்னால் தமிழர்கள் இங்கே ஒற்றுமையாக இருக்கணும். அது தமிழன் தான் நாட்டை ஆள வேண்டும் என்ற கருத்து முதல்ல மைண்டில் எல்லோரும் வச்சுக்கணும். எந்த டிபார்ட்மெண்ட் தான் சரி, எல்லோரும் இருக்கலாம், எல்லாம் ஒற்றுமையாக தான் வாழணும். அட் அண்டர் த கான்ஸ்டியூஷன் எவ்ரிபடி காட் ரைட் டு லிவ் எவ்ரிவேர். அது யாரும் சொல்லலை, வாழக்கூடாதுன்னு சொல்லலை, நீங்கள் பிஸ்னஸ் பண்ணக்கூடாதுன்னு சொல்லலை. ஆனால் இங்கே நீங்கள் தமிழன் இருக்கணுன்ற உணர்வு ஏற்பட்டால் தான் தமிழ் கலாச்சாரங்கள், தமிழ் அடையாளங்கள்லாம் அப்படியே இருக்கும். யாருன்னா வருவாங்க, கருத்து சொல்லுவாங்க. இந்த ஊருக்கு உங்களுக்கு சம்மந்தமே இருக்காது, தொழில் ரீதியாக வந்திருப்பீங்க, நீங்களாம் கருத்து சொன்னால் அப்புறம் மற்றவன வந்தாரே வாழ வைக்கும் தமிழகம்னு பூரா போயிட்டே இருப்பாங்களா? உணரணும். இதெல்லாம் பீட்டா ஆர்கனைசேஷன் இருக்காங்க அப்படின்னு சொன்னால் அவங்க கருத்து பதிவு கொண்டு போகிறாங்க. கருத்து பதிவு வேற துன்புறுத்துறாங்களா சொல்லுங்கள், தெரியாத விஷயத்தை. సూపర్ స్టార్ గా, నటుడిగా రజనీకాంత్ అంటే తనకి గౌరవం ఉంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం అడ్డుకునే మొదటి వ్యక్తిని తానేనని ప్రకటించారు తమిళ నటుడు సమత్వ మక్కల్ కక్షి అధ్యక్షుడు శరత్ కుమార్. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో రగడ రాజుకుంది. పలుచోట్ల రజనీకాంత్ అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చెన్నై, వేలూరుతో పాటు పలు ప్రాంతాల్లో రజనీకాంత్ అభిమానులు శరత్ కుమార్ వ్యాఖ్యలపై నిరసనలు చేపట్టారు. శరత్ కుమార్ కు రజనీకాంత్ ను విమర్శించే అర్హత లేదు అంటూ నినాదాలు చేశారు. తమిళనాడు సీఎం పదవి చేపట్టే అన్ని అర్హతలు రజనీకున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రజనీకాంత్ మాత్రం రాజకీయ ప్రవేశం చేస్తారని తేల్చి చెప్తున్నారు రజనీ అభిమానులు. శరత్ కుమార్ ఈ వ్యాఖ్యలన్నీ తుగ్లక్ పత్రిక వార్షికోత్సవం సందర్భంగా పలువురు నేతలు, అభిమానులు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేపథ్యంలో చేశారు. రజనీకి తమిళనాడు ప్రజల కష్టాలు కానీ, తమిళనాడు ప్రజల సమస్యలు కానీ తెలియవని శరత్ కుమార్ అన్నారు. అయితే ఒక నటుడిగా, సూపర్ స్టార్ గా రజనీకాంత్ పై తనకి గౌరవం ఉందని, రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం ఒప్పుకోనని, కుదరదని అంటున్నారు. ఎందరో మహానేతలు తమిళనాడులో జన్మించారు. వారం రోజులు ఇక్కడ, వారం రోజులు కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదంటున్నారు శరత్ కుమార్. దివంగత జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి పెరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రజనీకాంత్ ఇప్పటివరకు పొలిటికల్ ఎంట్రీపై పెదవి విప్పలేదు. కానీ ఆయన అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు.